1 సెకండ్. నిన్నటి క్లాస్లో మనము బాక్స్ మోడల్ అంటే ఏంటి, బాక్స్ మోడల్కి ఉండే ప్రాపర్టీస్, విడ్త్, హైట్, ఇలాంటి ఇష్యూస్ గురించి మనము అడ్రస్ చేసుకున్నాం. ఈరోజు ఇదే బాక్స్ మోడల్కి ఇంకొక ప్రాపర్టీ ఉంది, అదే దట్ ఈస్ డిస్ప్లే ప్రాపర్టీ. ఆ డిస్ప్లే ప్రాపర్టీ అంటే ఒక ఎలిమెంట్కి ఉండే ఒక ప్రాపర్టీ అన్నమాట, దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే ప్రాపర్టీ. అది ఏ రకంగా ఉపయోగపడుతుంది, దాన్ని మనము చేంజెస్ చేయడం వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో అండ్ క్రియేట్ display prop.html. సో HTML 5 boilerplate అబ్బో వదిలే HTML. సో ఈ HTML లోపల ఎన్ని వద్దు, HTML. సో హెడ్ సెక్షన్ అండ్ స్టైల్ సెక్షన్ అండ్ మన బాడీ సెక్షన్లో ఇప్పుడు నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా, దట్ ఈస్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటని నేను చూసాము. దాంట్లో ఇన్లైన్ ఎలిమెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాటికి మనం విడ్త్, హైట్ అప్లై చేయలేము. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాటికి విడ్త్, హైట్ అన్ని అప్లై చేయొచ్చు, కానీ అవి ఆల్వేస్ టేక్స్ ద ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్, రైట్? ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దానికి కూడా మనం డిస్ప్లే ప్రాపర్టీని ఇంకొక ప్రాపర్టీ అప్లై చేస్తే ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక డివిజన్ ఉంది. ఈ డివిజన్కి ఒక క్లాస్ అప్లై చేస్తున్నాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మై డివ్ అనేది అనుకోండి. ఓకే, సో ఈ మై డివ్కి నేను స్టైల్ అప్లై చేస్తున్నాను. మై డివ్, దీనికి ఒక విడ్త్ పెడదాం. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100 pixels. 100 pixels. Height is equal to 100 pixels. Okay. And BORDER border is 1 px solid అని పెట్టండి. ఓకే, ఇలాగ మన దగ్గర ఒక డివిజన్ ఉంది. ఈ డివిజన్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి, ఎట్లా కనపడుతుందో చూద్దాం. సారీ, localhost://displayprop.html, అదే కదా మన ఫైల్ ఇచ్చింది. సో ఇక్కడ నాకు ఒక డివిజన్ వచ్చింది. వెరీ నైస్. దీని కిందనే ఇంకొక డివిజన్ కూడా సేమ్. ఓకే, దిస్ ఇస్ div1 అనే పేరుతో పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక డివిజన్ని కూడా ఇలాగే క్రియేట్ చేద్దాం విత్ ద సేమ్ క్లాస్ విత్ div2. సో ఇప్పుడు విత్ ద కంటెంట్ div2. ఇప్పుడు ఈ div2 అనేది ఎక్కడ వస్తుంది? దీని పక్కనే వస్తుందా, దీని కింద వస్తుందా? దట్స్ అ క్వశ్చన్. ఒకవేళ వస్తే ఎందుకు వస్తుంది అట్లా? ఓకే, అది దాని కిందనే వచ్చింది. దట్స్ ఫైన్. డివిజన్ 1 కింద డివిజన్ 2 వచ్చింది, బాగుంది. కానీ అది దాని కింద ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్? వెరీ గుడ్. డివిజన్ 1 కానీ డివిజన్ 2 కానీ రెండు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి దీస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద న్యూ లైన్ అండ్ ఇట్ ఆక్యుపైస్ ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్. And the second thing is block level elements push the following content into the second division. Suppose ఇప్పుడు నేను ఈ సెకండ్ డివిజన్ ఉంది కదా, సో క్లాసెస్ ని తీసేసి ఇప్పుడు ఐడి పెడదాం అనుకుంటున్నా. ఊరికే జస్ట్ ఐడి, ఇది మై డివ్ 1, దిస్ ఇస్ మై డివ్ 2. మీకు జస్ట్ ఒక చిన్న ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని టచ్ చేయడానికి. ఇప్పుడు మై డివిజన్ 1 కి అది స్టైల్, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు లైట్ గ్రీన్. అలాగే ఇంకొక డివిజన్ తీసుకుందాం,
తెలిసిన వాళ్ళకి కొద్దిగా బోర్ కొడుతుంది. బట్ ప్లీజ్ మా డివిజన్ 2 విడ్త్ ఇదేమో లైట్ గ్రీన్ కాకుండా లైట్ సాలమన్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మై డివిజన్ 2 సేమ్ అవుట్‌పుట్‌లో ఉంటాయి. కానీ విత్ డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సపోజ్ ఇప్పుడు మై డివిజన్ 2ని గనక డిస్‌ప్లే ప్రాపర్టీ నేను బ్లాక్ కాకుండా దాన్ని మార్చాననుకోండి. ఇన్‌లైన్‌గా మార్చాననుకోండి. వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ యూ ఆర్ గోయింగ్ టు సీ హియర్? ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఆ 2 డివిజన్స్ పక్కన వచ్చే అవకాశం ఉందా? ఓకే. ఫస్ట్ మీరు చేంజెస్ చూద్దాం. సో ఇప్పుడు దీనికి హైట్ అప్లై అవ్వలేదు. విడ్త్ అప్లై అవ్వలేదు. అలా అని చెప్పేసి ఫస్ట్ లైన్‌లోనే రాలేదు. ఎందుకు రాలేదు? వాట్ ఈస్ ద రీజన్? మళ్ళీ సేమ్ రీజన్ ఒకటే. ఏంటి? డివిజన్ 1 అనేది ఇంకా బ్లాక్ లెవెల్ ఎలిమెంటే కాబట్టి. డివిజన్ 1 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఏమైపోయిందది? అది న్యూ లైన్‌లో స్టార్ట్ అయింది. అలాగే దాని ఫాలోయింగ్ ఎలిమెంట్స్‌ని నెక్స్ట్ లైన్‌లోకి పుష్ చేసేసింది. పాయింట్ అర్థమైందా సాదిక్? యాహ్! సార్. సో ఇప్పుడు నేను ఈ మై డివిజన్ 1ని కూడా డిస్‌ప్లే ప్రాపర్టీ ఇన్‌లైన్‌లోకి మార్చుకున్నాననుకోండి. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవి 2 పక్కనే వస్తాయి. బావుంది. అంటే 2 ఇన్‌లైన్‌గా మారిపోయినాయి కాబట్టి పక్కన వచ్చింది. కానీ రెండిటికి విడ్త్ అప్లై అవ్వట్లేదు. ఎందుకంటే నాకొక సర్టెన్ విడ్త్ కావాలి అని అనుకుంటే కుదరదు గదా! ఇక్కడ అవకాశం లేదు. ఎందుకు? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ కెనాట్ బి అప్లైడ్ విత్ విడ్త్ అండ్ హైట్. సో థిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇన్‌లైన్. సో ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌ని ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌గా మార్చుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మార్చాం. కానీ ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌గా మార్చిన వెంటనే దాన్ని బేసిక్ బాక్స్ మోడల్ అనే ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. వాటిని అప్లై చేయలేం. అందుకనే జావాస్క్రిప్ట్ ఏం చేసిందంటే సీఎస్ఎస్ ఏం చేసిందంటే ఇంకొక ప్రాపర్టీ ఇచ్చింది. దట్ ఈస్ కాల్డ్ యాస్ డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అని. సో ఇలా ఇన్‌లైన్ బ్లాక్‌గా చేయగానే అప్పుడు ఒక చిన్న డిఫరెన్స్‌ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే ఇది ఫా ఫాలోయింగ్ లైన్స్ ఆఫ్ కోడ్‌ని నెక్స్ట్ లైన్‌లోకి పుష్ చేయట్లేదు. పాయింట్ నంబర్ 1. రెండోది దీనికి విడ్త్, హైట్ ఆటోమేటిక్‌గా అప్లై అవుతాయి. ఓకే. అండ్ సెకండ్ డివిజన్ కూడా ఇన్‌లైన్ బ్లాక్‌గా కనుక మనం మార్చేస్తే అప్పుడేమవుతుంది? 2 పక్కనొస్తాయి. ద బ్యూటీ ఈస్ ఇన్‌లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆల్వేస్ డోంట్ స్టార్ట్ ఫ్రమ్ ద న్యూ లైన్ అండ్ దే విల్ నాట్ పుష్ ద ఫాలోయింగ్ కంటెంట్ ఇంటు ద న్యూ లైన్. ఇవి 2 మనము చూడాల్సినటువంటి ఇష్యూస్. ఓకే. హోప్ యూ ఆర్ క్లియర్ అబౌట్ ఇట్. సో ఇలాగ మనము ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌ని ఇన్‌లైన్‌గా మనం మార్చుకోవచ్చు. దట్ ఈస్ ద పాయింట్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం నావ్ బార్ లాంటిది చేయొచ్చు. ఎలా చేయొచ్చు? హౌ డు వి కన్వర్ట్ ఎ నావ్ బార్? అనంటే డివిజన్స్ తీసుకోవడం అంతా ఓకే. నో ప్రాబ్లమ్. కానీ దానివల్ల డివిజన్స్ తీసుకుంటే ఏంటంటే ప్రతి డివిజన్‌కి మనము క్లాస్ అప్లై చేసుకోవడమో, లేకపోతే ఐడీ అప్లై చేసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. జనరల్‌గా ఏం చేస్తారు అనంటే నావ్ బార్‌కి ఈ రకంగా చేస్తారు. నావ్ బార్. సో నావ్ బార్ కన్‌స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒకసారి నేను తీసేస్తున్న స్టైల్స్ అన్నీ నావ్ బార్‌ని ఈ రకంగా కన్‌స్ట్రక్ట్ చేస్తాం. ఒక అనార్డర్డ్ లిస్ట్ తీసుకొని దీని లోపల ఒక్కొక్క నావ్ బార్‌లో మనకి లింక్స్ ఉంటాయి గదా! ఒక్కొక్క లింక్‌ని ఒక్కొక్క లిస్ట్ ఐటెమ్‌గా మనం రాసుకుంటామనమాట. ఓకే. సో ఎల్ఐ హోమ్, అబౌట్ అస్, ఎల్ఐ కాంటాక్ట్ అస్, ఎల్ఐ ఎల్ఐ సర్వీసెస్ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పేజ్‌ని గనుక మనము రిక్వెస్ట్ చేసుకోగలిగితే నావ్ బార్ అనే పేజ్‌ని మనకి నావ్ బార్ వచ్చింది. కాకపోతే లిస్ట్‌గా వచ్చింది. ఓకే. రైట్. ఇప్పుడు దీన్ని మనం మోడిఫై చేయాలి. సో నార్మల్ లిస్ట్ ఐటెమ్‌ని మనం ఏ రకంగా ఒక నావ్ బార్ లాగా కనిపించేలా చేస్తాం. అసలు ఫస్ట్ ఒకదాని కింద ఎందుకు ఒకటొస్తుంది? వాట్ ఈస్ ద రీజన్?
హోమ్ తర్వాత అబౌట్ వేరే లైన్స్‌లో ఎందుకొస్తున్నాయి? సార్ నేను ఇన్ని సార్లు అడుగుతున్నానని దయచేసి తప్పుగా అనుకోకండి. బ్లాక్ ఫ్రెషర్స్ లెవెల్ ఎలిమెంట్స్. నాకు ఫ్రెషర్స్ నుంచి నాకు ఆన్సర్ కావాలి. ఎందుకలా వస్తున్నాయంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి లిస్ట్ ఐటెమ్స్ అన్నీ ఆ రకంగా మనకి డిస్‌ప్లే అవుతున్నాయి. రైట్? ఓకే. సో, ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌ని కాస్త మనము ఇన్‌లైన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌గా మార్చుకుంటే, ఇన్‌లైన్ బ్లాక్ ఎలిమెంట్స్‌గా మార్చుకుంటే, దెన్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ ఇంటు ద సేమ్ లైన్. దానికంటే ముందు నేనిలా రాస్తాను. ఎల్ఐ లోపల, ఎల్ఐ లోపల, ఎల్ఐ లోపల ఫస్ట్ చేయాల్సిందేంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాస్ లిస్ట్ స్టైల్ నన్ అని చేసేస్తాను. లిస్ట్ స్టైల్ నన్ చేయడం ద్వారా మనకి ఆ డాట్స్ ఎళ్ళిపోతాయి. ముందు ఆ డాట్స్ జరిగిపోతాయి. నెక్స్ట్ మనం చేయాల్సింది డిస్‌ప్లే ప్రాపర్టీని తీసుకొని ఇన్‌లైన్ బ్లాక్‌గా చేసుకోవాల్సొస్తుంది. ఎందుకలా చేసుకోవాలి? అప్పుడు అవన్నీ పక్కపక్కనొస్తాయి. రైట్? మరి పక్కపక్కన రావడానికంటే ఒకటే లైన్‌లో రావడానికి ఇన్‌లైన్ బ్లాకే ఎందుకు చేయాలి? ఇన్‌లైన్ కూడా చేసుకోవచ్చు కదా! ఇన్‌లైన్ చేసుకున్నా అదే ఆన్సర్ ఒస్తుంది గదా! మరి ఇన్‌లైన్ బ్లాక్‌గానే ఎందుకు చేసుకోవాలి? దానికి విడ్త్, హైట్ అప్లై వెరీ గుడ్. వాటికి మనము విడ్త్, హైట్ ఏదైనా ఇచ్చుకోవాల్సొస్తే మనం ఇన్‌లైన్‌లో చేయలేం. సో, హియర్ ఐ వుడ్ లైక్ టు అప్లై విడ్త్ ఈస్ 100 పీఎక్స్ లేకపోతే 150 ఇవ్వండి. దట్ విల్ బి బ్యూటిఫుల్. 150 పీఎక్స్. హైట్ ఒక 40 పీఎక్స్ ఇచ్చేసేయండి. ఓకే. హైట్ ఇవ్వకుండా నేను వేరే అప్లై చేస్తాను. హైట్ తోటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ప్రస్తుతానికి కొద్ది హైట్, విడ్త్ ఇచ్చాను. కానీ మనకు తెలియట్లేదది. ఎంత విడ్త్ ఉందనే విషయం మనకి తెలియట్లే. సో, తెలియకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఎట్లా అంటే మధ్యలో కొంత స్పేస్ వచ్చేస్తది. ఆ స్పేస్‌ని ఐడెంటిఫై చేసుకోవడానికి మీరు ముందు ఏం చేస్తారంటే ఆహ్, బార్డర్ ఒకటి అప్లై చేద్దాం. బార్డర్ 1 పీఎక్స్ సాలిడ్ అప్లై చేసేస్తే మీకు తెలుస్తుంది. ఈ మధ్యలో స్పేస్ వచ్చింది. వాట్ ద హెల్ ఈస్ దిస్ స్పేస్? ఏంటి ఈ స్పేస్? ఎందుకు ఈ స్పేస్ మనకి వచ్చింది అనంటే, ఎవ్రీ ఇన్‌లైన్ ఎలిమెంట్ బేసికల్లీ విల్ హావ్ ఎ లెఫ్ట్ మార్జిన్. ఇన్‌లైన్ బ్లాక్‌గా చేసినప్పుడు కూడా లెఫ్ట్ మార్జిన్ మనకు అప్లై అవుతుంది. సో, ఆ లెఫ్ట్ మార్జిన్‌ని మనం మార్చేసేయాలి. సో, మార్జిన్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు -4 పీఎక్స్ అని అప్లై చేస్తే మీరు కరెక్ట్‌గా ఆ 4 పిక్సెల్స్ ఆఫ్ ద మార్జిన్ అనేది మనకి పక్కకు జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? హలో! యాహ్! అలా. సో, ఓవరాల్‌గా ఇప్పుడు మనము ఫైనల్‌గా మనం ఏం చేద్దామంటే దీనికి కొద్దిగా ప్యాడింగ్ కూడా అప్లై ఇదేదో పాయసంలో కిస్మిస్ ఏసుకోవడం, ఆ! తర్వాత బాదం పప్పులేసుకోవడంలా ఉంటదన్నమాట. ఇది కొద్దిగా ప్యాడింగ్ అప్లై ఇలాగే నేర్చుకోండి. ఒక కొన్ని రోజులు. 10 పీఎక్స్‌తో మీకు ఫ్రీగా ఉంటది. ఏం చేస్తున్నాం అనే విషయం మనకు తెలుస్తుంది. రైట్. సో, థిస్ ఈస్ హౌ వి కన్‌స్ట్రక్ట్ ఆహ్, ఎ సింపుల్ నావ్ బార్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు యూఎల్ అప్లై చేద్దాం. యూఎల్‌కి కూడా ఒక స్టైల్ అప్లై చేద్దాం. యూఎల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు లైట్ గ్రీన్ అప్లై చేస్తే మీకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ యూఎల్‌కి సప్లై అవుతుంది. ఓకే. సర్ వాటెవర్ ద మార్జిన్ యూ సీ, దిస్ ఈస్ ద మార్జిన్ ఆఫ్ బాడీ. సారీ, యాహ్! మార్జిన్ ఆఫ్ ద బాడీ. సో, మనం ఏం చేద్దామంటే బీఓడీవై బాడీకి మార్జిన్ 0 పీఎక్స్ పెట్టుకుందాం. సో, యూ విల్ ఫైండ్ ఔట్ ద నావ్ బార్ లైక్ దట్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ బార్డర్స్ కూడా ఓకే. ఈ బార్డర్ కూడా రైట్ సైడ్ మనము బార్డర్ అప్లై చేసుకుందాం. ఓన్లీ ఆన్ రైట్ సైడ్. ఎలాగా ఓన్లీ ఆన్ రైట్ సైడ్ మాత్రమే బార్డర్ ఎట్లా అప్లై చేస్తాం? బార్డర్ right 1 px solid, you can see the border right. ఓకే. నెక్స్ట్ మరి లాస్ట్ ఎలిమెంట్ నాకు యాక్చువల్‌గా నచ్చదు.
లాస్ట్ ఎలిమెంట్‌లో మనము బార్డర్ రైట్ పెట్టడం నాకు నచ్చదు. దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? హ్మ్. ఆ? nth చైల్డా? nth చైల్డ్‌లో కరెక్ట్‌గా లాస్ట్ చైల్డ్ ఎలా తెలుస్తది నీకు? సో, నేను అది చెప్పలేదు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తారేమో చూసాను. ఏమో మరి. li కోలన్ లాస్ట్ ఆఫ్ టైప్. అంటే అది లాస్ట్ ఒక ఆ పర్టిక్యులర్ ఎల్ఐస్‌లో లాస్ట్ టైప్‌ని సెలెక్ట్ చేసుకొని దానికి బార్డర్ రైట్‌ని 0 చేసేస్తాం. బార్డర్ రైట్ ఈస్ ఈక్వల్ టు 0 పీఎక్స్ చేద్దాం. యెస్. సో, ఫైనల్లీ యూ కెన్ సీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. ఓకే. కొంతమంది అసలు ఈ బార్డరే తీసేస్తారు. అది వేరే విషయం. వదిలేసేయండి. లెట్ అస్ నాట్ థింక్ టూ మచ్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ లెట్ అస్ మేక్ ద లిస్ట్ ఐటెమ్ కంటెంట్ ఇంటూ సెంటర్. దాన్ని మనము టెక్స్ట్ అలైన్ సెంటర్ ద్వారా సెంటర్‌లోకి తెచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం మౌస్ మూవ్ చేసినప్పుడు దీని బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి. సో, దానికి మనం ఏం చేయొచ్చు? li:hover ఏం చేయొచ్చు అనంటే హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు ఆహ్, లినిన్ అండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు లైట్ సీ గ్రీన్. ఓకే. ఇలాగా మనం నావ్ బార్‌ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చనమాట. కానీ మీరు ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెషర్స్ అనే కాదు ఎవరికైనా మీకేదైనా చిన్న వర్క్ ఇచ్చినప్పుడు దాంట్లో సీఎస్ఎస్‌ని లాస్ట్‌లో చేయండి. అయినా సరే దాని మీద పూర్తిగా ఆహ్, కాన్సంట్రేట్ చేయండి. సీఎస్ఎస్‌ని కంప్లీట్‌గా వదిలేయడం ఏం కాదు. మనం జావా స్క్రిప్ట్ డెవలపర్స్ గదా! అనుకోకండి. సో, ఈ పాయింట్ వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాంటి సిట్యుయేషన్స్ ఒస్తాయి వచ్చినప్పుడు. బేసిక్‌గా యూఆర్ఎల్ మన నావ్ బార్ అంటే ఇవన్నీ గూడా యాంకర్ ట్యాగ్స్‌లో ఉంటాయి. సో, href ఈజ్ ఈక్వల్ టు హాష్ అండ్ వి. ఓకే. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే ఇవన్నీ లింక్స్‌గా మారిపోతాయి. సరే నేను చూపిస్తాను కంట్రోల్ సెట్. ahref ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్‌ని సెట్ చేయడానికి నేను చేస్తున్నాను ఇదంతా. ఓకే. సేవ్ అండ్ రిఫ్రెష్ ద పేజ్. ఓహ్! ఓకే. సో, నా మౌస్ నేను మూవ్ చేయగానే అవును. ఏమైందిది? హాష్ కాలేదా? హ్మ్. నా మౌస్ మూవ్ చేయగానే ఈ లిస్ట్ ఐటెమ్ మొత్తం మారిపోతుంది. కరెక్టే. కానీ అది క్లిక్కబుల్ కాదు. కంప్లీట్ ఈ బ్లాక్ క్లిక్కబుల్ కాదు. ఇప్పుడు మీరేదైనా చూసారనుకోండి W3 స్కూల్స్ గాని ఏదైనా నావిగేషన్ బార్ చూస్తే, ఈ నావిగేషన్ బార్ అనేది కంప్లీట్ క్లిక్కబుల్. ఓన్లీ టెక్స్ట్ మీదకి వెళ్ళినప్పుడే క్లిక్కబుల్ కాదు. ఈ నావ్ బార్ మొత్తం క్లిక్కబుల్ గానే ఉంటది. ఈ నావ్ ఐటెమ్ మొత్తం క్లిక్కబుల్ గానే ఉంటది. సో, అలాగా మొత్తం ఐటెమ్ మొత్తం క్లిక్కబుల్‌గా మారాలంటే ఏం చేయాలి? వాట్ వి ఆర్ సపోజ్డ్ టు డు. అమ్మా? క్లిక్కబుల్ అంటే యెస్ ఇట్ షుడ్ గో సమ్‌వేర్. ఇట్ షుడ్ నావ్ బార్ మొత్తం మీకు యాంకర్‌గా మారాలి. యెస్. సో, అప్పుడు బేసిక్‌గా మనం ఏం చేయాల్సి ఉంటదంటే, ఈ స్టైలింగ్ అంతా లిస్ట్ ఐటెమ్‌కి కాదు అప్లై చేయాల్సింది. లిస్ట్ ఐటెమ్‌లో ఉన్న యాంకర్ ట్యాగ్‌కి అప్లై చేయండి. ఐ రిపీట్ లిస్ట్ ఐటెమ్‌లో ఉన్న యాంకర్ ట్యాగ్‌కి అప్లై చేయండి. చూడండి ఎల్ఐ స్పేస్ ఏ అని ఇచ్చాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్‌గా అవుతుందిది. ఇది అయ్యింది కూడా. కాకపోతే
లిస్ట్ ఐటమ్స్ ఇంకా బ్లాక్ లెవెల్ గానే ఉన్నాయి కాబట్టి వాటిని మనము మళ్ళీ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్‌గా మార్చుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం అంతా నీకు క్లిక్కబుల్ అయిపోయింది. ఓకే. ఆ రకంగా. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొకటి అదే ఇక్కడ చూసారా మీరు? ఇంకొక స్పేస్ ఉంది ఇక్కడ. ఈ స్పేస్ అన్నాయింగ్ అన్నమాట. సో, అదెందుకొచ్చింది అనంటే మనం ఇన్‌లైన్‌గా మార్చుకోవడం వల్ల అదొచ్చింది. సో, యూ హావ్ టు కన్వర్ట్ ఇట్ లైక్ థిస్. ఇప్పుడు కంప్లీట్ బాక్స్ నీకు ఇన్‌లైన్‌గా మారిపోయింది. ఇదండి టోటల్‌గా మనం చేయాల్సిన వే ఆఫ్ డూయింగ్ ఇది. ఒక నావ్ బార్‌గా కన్వర్ట్ చేసుకోవడానికి మనం చేయాల్సిన పనులివి. ఓకే. సింపుల్ అండ్ క్లీన్. రైట్? ఓకే. ఇప్పుడు నావ్ బార్‌లో మీకు ఇంకొక మేజర్ ఐటెమ్ ఏంటి? వాట్ ఈస్ ద మేజర్ ఐటెమ్? లోగో. లోగో ఎట్లా పెడదాం మరి? సో, లోగో కోసం కూడా ఒక లిస్ట్ ఐటెమ్ తీసుకుందాం. అండ్ ఈ లిస్ట్ ఐటెమ్‌లో లోగోని ఆఫ్‌కోర్స్ యాంకర్ ట్యాగ్‌లోనే పెడదాం. యాంకర్ ట్యాగ్ లోపల ఒక ఇమేజ్ రాసుకుందాం. ఐఎంజీ ఎస్ఆర్‌సి ఈజ్ ఈక్వల్ టు. సో, లెట్ అస్ టేక్ ఎ లోగో. ఇది ఇమేజ్ కాదా? సరే. హ్మ్. కాపీ ఇమేజ్ అడ్రెస్. ఆ ఇమేజ్ అడ్రెస్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఎంత లోగో ఇది? అబ్బో! సరే కానీ. సేవ్. వస్తది. తేడాలొస్తాయి. ఆ తేడాలొచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా భయపడిపోకూడదు. మా లోగో ఏంది ఇంతొచ్చింది? ఆ! వస్తది. అంతే వస్తది. రైట్. ఇప్పుడు ఈ లోగోని మనం అడ్జస్ట్ చేయాలంటే ఎట్లా? ఏముంది? ఈ ఇమేజ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఎల్ఐ లోపలున్న, ఏ లోపలున్న ఇమేజ్. లేదా మీరు డైరెక్ట్‌గా దానికొక ఐడీ పెట్టుకొని ఎల్ఐ లోపలున్న, ఏ లోపలున్న ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని విడ్త్ ఈస్ ఈక్వల్ టు 100 పిక్సెల్స్ పెట్టేసుకోండి. సో, విడ్త్ 100 పిక్సెల్స్ వచ్చేసింది. ఓకే. డోంట్ మైండ్ లెట్ అస్ రిమూవ్ దిస్ రైట్ సైడ్ బార్డర్. అది ఇప్పుడంత కూల్ కాదు. ఓకే. ఇప్పుడు నాకు ఇమేజ్ అయితే ఉంది. ఇంత ఇమేజ్ ఉంది. కానీ ఈ ఇమేజ్‌కి మధ్యలో రావట్లేదు ఈ కంటెంట్. ఎందుకు అంటే నాకు ఆన్సర్ వద్దు. ఏం చేస్తే వస్తదనేది నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు చెప్పేస్తారు ఆన్సర్. నాకు ఆన్సర్ వద్దు. ఐ వాంట్ యూ టు ఆన్సర్ సంథింగ్ లైక్ ఎందుకు అది ఆహ్, పైనుంది ఇవి కిందున్నాయి. ఇమేజ్‌కి హ్మ్. అదే మిస్ అవుతుంది మీలో సురేష్. ఇమేజ్ ఇమేజ్ బేస్ ఎక్కడుంటే స్టార్టింగ్ బేస్ ఎక్కడుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. అది నువ్వు ఓన్‌గా చెప్తున్నావు. చీకట్లో రాయేసినావు నువ్వు నాకు తెలుసు సాదిక్. ఓకే. అట్లా కాదు, కాదు, కాదు. నాకు కావాల్సిన ఆన్సర్ అది కాదు. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే దేర్ ఈస్ ఎ సెపరేట్ కాన్సెప్ట్ కాల్డ్ లైన్ హైట్. ఓకే. అది కొద్దిగా పెద్ద కాన్సెప్టే లైన్ హైట్ అనేది. నేను చిన్నగా చెప్తా ట్రై చేస్తా చిన్నగా చెప్పడానికి. ఒకటే లైన్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆ లైన్‌లో ఉన్న మాక్సిమం హైట్ లైన్ హైట్ హైటెడ్ ఎలిమెంట్‌ని లైన్ హైట్‌గా తీసుకుంటాయన్నమాట. సో, ఇప్పుడు నేను మౌస్ ఇక్కడికి మూవ్ చేస్తే యాక్చువల్‌గా మౌస్ మూవ్ చేస్తే ఇది ఇక్కడే కనపడుతుంది గానీ యాక్చువల్ హైట్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈస్ ఇక్కడ మీకు బార్డర్ కనపడుతుందా ఇక్కడ? లైన్ ఆఫ్ ద ఈచ్ ఎలిమెంట్ ఈస్ థిస్ మచ్. అండ్ దానివల్ల ప్రతీదీ సేమ్ హైట్ అంటే ప్రతీదీ అంత ఆక్యుపై చేస్తది. కానీ గ్రావిటేషనల్ ఫోర్సెస్ ప్రకారం ఆహ్, ఓకే. ఇప్పుడు ఒక లైన్ ఉంది. పెద్ద లైన్ ఉంది. దాంట్లో హైట్ ప్రకారం నించోండి అని అంటాము. ఓకే. హైట్ ప్రకారం నించోండి అనంటే ఇప్పుడు ఓకే. నుంచుంటాం. కానీ ఇప్పుడు మీరు బేస్ మీద నుంచుంటారా? లేకపోతే గాల్లో లేసి నుంచుంటారా?
బేస్ లోనే నుంచుంటారు కదా. సో అట్లాగే ఒకటే లైన్ లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ బేస్ మీదే నుంచుంటాయి అన్నమాట. బేస్ నుంచే స్టార్ట్ అవుతాయి, అంటే అక్కడ వస్తాయి. దాని హైట్ బట్టి అది ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం సార్ అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఈ పర్టికులర్ ఇమేజ్ అంటే ఏ పర్టికులర్ డివిజన్ వల్ల అయితే, లేకపోతే ఏ పర్టికులర్ ఎలిమెంట్ వల్ల మనకి ఆ హైట్ అనేది అప్లై అవుతుందో, దాని హైట్ ని మనము దానికి ఒక ప్రాపర్టీ అప్లై చేయాలి. దట్ ఈస్ వర్టికల్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి MIDDLE మిడిల్ అని అప్లై చేస్తే యూ కెన్ సీ సంథింగ్ డిఫరెంట్ హియర్. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఆ లైన్ అంటే మిడిల్ లోకి వస్తాయి అనమాట. అంటే లైన్ హైట్ సేమ్ ఉంటది, కానీ దాని అలైన్మెంట్ లేకపోతే వర్టికల్ అలైన్మెంట్ అనేది వచ్చేసి మిడిల్ నుంచి ఉంటుంది. ఓకే, ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా సార్ అంటే మిడిల్ కాకుండా టాప్ అని కూడా ఉంది. టాప్ ని కూడా అప్లై చేయొచ్చు. అంటే ఆ టాప్ హైట్ ని అప్లై తీసుకుంటుంది అనమాట బేస్ గా. సో జనరల్లీ విల్ గో విత్ మిడిల్. సో మీకు ఎప్పుడైనా ఎవరైనా వర్క్ ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, పర్టికులర్ పిఎన్జి ఇమేజ్ పెట్టుకుంటే మీకు ఇంకా చాలా క్లియర్గా వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మన బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి ఇన్లైన్ ఎలిమెంట్స్ కి ఉన్న డిఫరెన్స్. తర్వాత ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ గా చేసుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ వాటిని అడ్జస్ట్ చేసే విధానం. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ చెప్పాలి. ఓకే, దాన్ని చూపించడానికి నాకు నిన్న నేను మార్జిన్ క్యాలిక్యులేషన్స్ చెప్పాను. ఇన్లైన్ బ్లాక్ మార్జిన్స్. ఓకే, ఇది సపరేట్ టాపిక్ కే సపరేట్. సార్ అందరూ ఇంట్రెస్టింగ్ గా వింటున్నారా, లేకపోతే సోది ఏముంది ఇది ఎంత నాకు వచ్చి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది మీకు అవసరం లేక నేను చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం అన్నట్టు ఉంటుంది ఒకవేళ మీరు ఈజీగా తీసుకుంటే. డివిజన్ 1 లోపల నేను ఒక సరే సింపుల్గా రాద్దాం, div 1. అదే రకంగా దీనికి ఒక ఐడి పెట్టుకుందాం, ఐడి ఈజ్ ఈక్వల్ టు D1. అట్లాగే ఇంకొక డివిజన్ తీసుకున్న, దిస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు D2. ఓకే, ఇప్పుడు హ్యాష్ D1 width is 200 px, height is okay, that's not a problem. Display is inline block. ఇదే రకంగా నేను D2 కూడా సెట్ చేసుకుంటున్నాను. డిస్ప్లే is equal to 200 and width is equal to so and so. ఇప్పుడు ఓకే, దట్ ఈస్ ఇన్లైన్ బ్లాక్ మార్జిన్స్. ఓకే, ఇన్లైన్ బ్లాక్ మార్జిన్స్ డాట్ హెచ్డి. ఓకే, ఇదొక డివిజన్ వచ్చింది, ఇదొక డివిజన్ వచ్చింది పక్క పక్కనే. ఈ రెండింటికి బార్డర్ అప్లై చేస్తున్నాను. బార్డర్ 1px సాలిడ్. సో ఇవి రెండు పక్క పక్కన వచ్చినాయి. దట్స్ గుడ్. ఓకే, హ్యాపీ. ఇప్పుడు నేను మార్జిన్ అప్లై చేశాను అనుకుందాం. మార్జిన్ అప్లై చేస్తే ఎస్పెషలీ మార్జిన్ అప్లై చేస్తే 30 పిక్సెల్స్ అప్లై చేశాను. అప్లై చేస్తే ఏమవుతుంది, డివిజన్ 1కి ఒక 30 పిక్సెల్స్ మార్జిన్ వచ్చింది. డివిజన్ 1కి 30 పిక్సెల్స్ మార్జిన్ వచ్చింది. అదే రకంగా D2కి కూడా మార్జిన్ అప్లై చేశాను అనుకోండి. ఓకే, 30 పిక్సెల్స్. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో స్పేస్ ఎంత ఉండాలి? యాక్చువల్ రూల్స్ ప్రకారం ఏంటి, మార్జిన్స్ రెండు డివిజన్స్ పక్క పక్కన ఉన్న ఒకదానిపైన ఒకటి ఒక పైన ఒకటి కింద ఉన్నా అప్పుడు మార్జిన్స్ ఏమవుతాయి, మాక్సిమం మార్జిన్ అనేది ఆ రెండిటికి మధ్యలో అప్లై అవుతుంది. దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్. కానీ
ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి. సో 30+30 ఇక్కడ ఆక్యుపై అయింది. సో డివిజన్ 1కి 30 వచ్చింది. ఇది యాక్చువల్గా డివిజన్ 2 నాన్న. ఈ డివిజన్ 1కి డివిజన్ 2కి మధ్యలో 30+30 వచ్చేసింది. ఓకే. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం. ఈ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కేర్ఫుల్గా ఉండాలి. అదే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అయితే మార్జిన్ క్యాలిక్యులేషన్ బిట్వీన్ వన్ ఎలిమెంట్ టు అనదర్ ఎలిమెంట్ ఇట్ విల్ బి మాక్సిమం అమాంగ్ దీస్ టూ. అదే ఇన్లైన్ బ్లాక్ వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ దీస్ టూ. అది మీరు కొద్దిగా కేర్ఫుల్గా తీసుకోండి. ఓకే. అండ్ సపోజ్ నా దగ్గర ఒక మల్టిపుల్ డివిజన్స్ ఉన్నాయి అనుకుందాం. నేను ఎందుకు సపరేట్‌గా రాసానంటే యాక్చువల్‌గా మీకు క్లాస్ అప్లై చేస్తే రెండిటికి కలిపి అప్లై అవుతుందేమో అనుకుంటారని సెపరేట్ రాసాను. ఓకే. నాకు 4 డివిజన్స్ వచ్చినాయి. ఈ 4 డివిజన్స్ నాకు సెంటర్‌లోకి రావాలంటే ఏం చేయాలి? హ్మ్. దేనికి మార్జిన్ ఇస్తావు? ఆల్రెడీ మార్జిన్ ఇచ్చాను కదా! ఏమి ఆటో అని పెడదామా? మార్జిన్ 30 పిక్సెల్స్ ఆటోనా? తులసిరామ్ గారు ఏం మాట్లాడట్లేదు. ఏం తేడా లేదు సార్. ఫస్ట్ థింగ్. ఓకే. ఆ! ఇది కాదు పని. మరేం చేద్దాం? హ్మ్. సూపర్ నాగరాజు. బాడీకి కాదు. డివిజన్‌కి అప్లై చేయండి. ఇప్పుడు ఈ డివిజన్స్ అన్నిటికి కలిపి ఒక డివిజన్ పేరెంట్ డివిజన్ తీసుకోండి. సార్ రకరకాల సిట్యుయేషన్స్ వస్తాయి. ఓకే. నేను యాక్చువల్‌గా జావా స్క్రిప్ట్‌లో కంఫర్టబుల్‌గా ఉన్నంత సీఎస్ఎస్‌లో కంఫర్టబుల్ కాదు నేను. లిటరల్‌గా. నేను ఫిక్స్ చేసుకుంటాను ఏదో రకంగా. కానీ నేను అంత కంఫర్టబుల్ అయితే కాదు వాస్తవానికైతే. ఇప్పుడు మీకు ఆ సెంటర్‌లో అయితే రాలేదు. సో, ఇక్కడ నేను ఒక డివిజన్ ఐడీ తీసుకుంటాను. డీడీ. ఇవన్నీ నాకు రకరకాల సొల్యూషన్స్ అన్నమాట. ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ డీడీ తీసుకుంటే ఏమవుతుందంటే, మీకు ఈ డివిజన్స్ అన్నిటికి పైన ఒక డివిజన్ అయితే ఉంది. ఆ డివిజన్ ఐడీ వచ్చేసి డీడీ. దీనికి నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ అని పెట్టుకుంటా. అప్పుడేమవుతుంది అనంటే వాటికి మనకి అవన్నీ ఆ డివిజన్ లోపల ఉన్న అన్ని ఎలిమెంట్స్ సెంటర్‌లోకొస్తాయి. వాటిని టెక్స్ట్‌గా కన్సిడర్ చేసి. ఓకే. హలో. అండర్‌స్టూడ్. ఆ! కానీ ఇది చాలా ట్రిక్కీ అన్నమాట. ఈ డివిజన్స్ అన్నీ ఈ డివిజన్ కంటెంట్ మళ్ళీ సెంటర్‌లోకొచ్చింది. మరి దాన్నేం జేస్తారు? హ్మ్. సో, ఇప్పుడు ఆ! అదే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్స్ నేను ఒక పాయింట్‌లో జెప్తాను. ఆహ్, డీడీకి ఒక బార్డర్ అప్లై చేద్దాం. బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 పీఎక్స్ సాలిడ్. అండ్ పాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 పీఎక్స్ అని పెట్టుకుందాం. హ్మ్. సో, మీకు ఈ డివిజన్ ఎంత సైజ్ ఉంది? ఫుల్ సైజ్ ఉంది. ఆ ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ అయితే ఉంది. ఓకే. సపోజ్ నేను ఈ డివిజన్‌ని అదే పేరెంట్ డివిజన్‌ని డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ చేసుకున్నాననుకోండి. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి ఒకసారి?
వెరీ గుడ్ నాగరాజ్ గారు. నైస్. ఏం జరుగుతుంది అనంటే పేరెంట్‌కి విడ్త్ ఉండదు. దాని చిల్డ్రన్ ఇచ్చే విడ్త్‌నే పేరెంట్ విడ్త్‌గా కన్సిడర్ చేసుకుంటారు. చిల్డ్రన్ ఇచ్చే విడ్త్‌నే పేరెంట్ విడ్త్‌గా కన్సిడర్ చేస్తది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అనంటే ఈ డివిజన్‌కి నేను మార్జిన్ అప్లై చేసుకుంటా. మార్జిన్ 0 పీఎక్స్ అంటే టాప్, బాటమ్ 0 పీఎక్స్ చేసుకొని లెఫ్ట్, రైట్ ఆటో అనుకుంటాను. హ్మ్. ఇది నన్నెప్పుడు తంతున్నా ఇలాగే చేస్తా ఉన్నా నేను. ఓహ్! సారీ. వెయిట్ ఎ మినిట్. వెయిట్ ఎ మినిట్ అండి. సో, యాక్చువల్‌గా ఈరోజు వరకు ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ ద సీఎస్ఎస్. అలా అని చెప్పేసి మీరు ఏం వర్రీ అవ్వాల్సిన పని లేదండి. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ సీఎస్ఎస్ క్వెరీస్ యూ హావ్. అండ్ యాస్ ఐ ప్రామిస్డ్ యూ నేను ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కవర్ చేస్తాను. అది 100% కవరేజ్ అయితే ఉంటుంది వీటికి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మండే నుంచి మనం జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేసుకుంటాం. కానీ ఈ జావాస్క్రిప్ట్ స్టార్ట్ అయ్యే లోపల మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీఎల్ఆర్ ట్రైనింగ్‌కి వెళ్ళి నా ప్లే లిస్ట్ ఉంటుంది. మీరు ఇదేదో నా సొంత ఫాయిదా కోసం కాదు. మీకోసమే నేను చెప్తున్నానిది. జావాస్క్రిప్ట్ ఫౌండేషన్ ప్లే లిస్ట్ ఉంటుంది. ఇదిగోండి. యాహ్! సో, ఈ జావాస్క్రిప్ట్ ఫౌండేషన్ ప్లే లిస్ట్‌లో నేను చాలా ఇష్యూస్ అడ్రెస్ చేశాను నేను. ఓకే. సో, థిస్ ఈస్ హౌ టు కోడ్ అండ్ రన్ జావాస్క్రిప్ట్ అనేది మీరొకసారి చూడండి. ఎవరైతే మరీ ఫ్రెషర్స్ ఉన్నారు, కోడ్ రాయడం ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే డెఫినిట్‌గా మీరు ఈ వీడియోస్ అయితే చూడాల్సొస్తది ఒకసారి. తర్వాత వేరియబుల్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి? ఇవి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మాక్సిమం హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ కూర్చుంటే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఒకవేళ బాగా తెలిసిన వాళ్ళు మీకు బోర్ కొడుతుంది అని అనుకుంటే వేరియబుల్స్, డేటా టైప్స్, యూజర్ ఇన్‌పుట్, ఆపరేటర్స్ వీటిని కంటిన్యూయస్‌గా చూస్తూ ఉండండి. ఒకసారి చూస్తే నేను చెప్పింది ఇంకా బెటర్ అవుతది. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ మీరు డెఫినిట్‌గా చూడాలి. మీరు ఖాళీగా ఉన్నంత సేపు ఇవి మొత్తం 38 ఒక 2, 3 డేస్‌లో కంప్లీట్ చేసేసేయండి. సాటర్‌డే, సండే కూర్చొని ఈ 38 వీడియోస్ ముందైతే ఒక ఫ్లోలో కంప్లీట్ చేసేసుకోండి. చేసేసుకుంటే నేను చెప్తున్నప్పుడు మీకు క్లారిటీ పెరుగుతది. దట్ ఈస్ మై ఆహ్, పాయింట్. ఓకే. అంతే. అంతకు మించి ఏం లేదు. థాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆన్ మండే. ఓకే. బై గైస్. సీ యూ.